ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది టైగర్ నాగేశ్వరరావు గురించి. ఎందుకంటే ఇది ఆంధ్ర రాబిన్హుడ్ స్టోట్పురం టైగర్ నాగేశ్వరరావు బయోపిక్. రవితేజ ప్రయోగాలు చేసేందుకు ముందుంటాడు. అయితే ఆయన ప్రయోగాలు చేసిన ప్రతిసారి కూడా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనే వస్తూ ఉంటుంది. ఈసారి టైగర్ నాగేశ్వరరావు అంటూ మాస్ మహారాజా మరో ప్రయోగం చేశాడు. మరి నిజంగా ఇది టైగర్ నాగేశ్వరరావు రియల్ బయోపిక్ అంటే అస్సలు కాదు. మొదటి సీన్ లోనే ఆ విషయం తేలిపోతుంది. సినిమాలో 8 ఏళ్ల వయసులో తండ్రి తల నరుకుతాడు నాగేశ్వరరావు. నిజం చెప్పాలంటే అది శుద్ధ అబద్ధం. స్వయంగా ఆమె కోడలే ఫోన్ లో చెప్పిన ఈ నిజం ఒకసారి వినండి. అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇవాళ రిలీజ్ అయింది. అవును సార్, ఇవాళ రిలీజ్ అయింది. అందులో అసలు ఏమైందంటే టైగర్ నాగేశ్వరరావే వాళ్ళ సొంత నాన్నని చంపినట్టు తలకాయ తీసేసినట్టు ఉన్నది. అది ఎంతవరకు నిజమమ్మా? అదంతా ఉట్టిదే సార్. వాళ్ళ నాన్న ఆయన ఎందుకు చంపుతాడు? అది రాంగ్ గా తీశారు సార్. వాళ్ళ నాన్న టైగర్ నాగేశ్వరరావే చంపినట్టు క్లియర్ గా చూపెట్టాడు. అదేంది, అది తప్పు కదా. అది అట్లా జరగటం తీయటమే తప్పుగా తీశారు. అసలు వాళ్ళ నాన్న ఆయన ఎందుకు చంపుతాడు? అంటే అది కరెక్ట్ కాదంటారు. అది కరెక్ట్ కాదు సార్. కాబట్టి ఇది బయోపిక్ ఏమాత్రం కాదు. దర్శకుడు వంశీ చెప్పినట్టుగా ట్రూ రూమర్స్ ని బేస్ చేసుకుంటూ తీసిన ఓ సినిమా. ఇక నేను కూడా చీరాల పరిసర ప్రాంత ప్రజల్లో ఒకడిని. ఈ టైగర్ నాగేశ్వరరావు గురించి చిన్నప్పటి నుంచి నేను కూడా విన్నాను. ఆయన సమాధి ప్రత్యక్షంగా చూశాను. అందుకే 4 ఏళ్ల క్రితమే టైగర్ పై ఓ వీడియో కూడా చేశాం మనం. మరి నేను విన్నది సినిమాలో ఉన్నాయా అంటే లేవు. టైగర్ నాగేశ్వరరావు జీవితంలో మరిచిపోలేని దొంగతనం అంటే బనగానపల్లె దొంగతనం. అసలు ఆ దొంగతనం ఎలా చేశారో వింటే రోమాలు నెక్కబడుచుకుంటాయి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ముందే ఓ బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంకులో తెలివిగా రాబరీ చేస్తారు. ఆ బ్యాంకు దొంగలను పట్టించింది ఓ చిన్న బీడీ ముక్క. అసలు ఆ సీనే సినిమాలో లేదు. సో టైగర్ నాగేశ్వరరావు అని తీసిన సినిమా అబద్ధం. ఇది పక్కా మామూలు కమర్షియల్ చిత్రం. దానికి స్టోట్పురాన్ని టైగర్ నాగేశ్వరరావుని పూశారంతే. ఇక మనం రవితేజ టైగర్ నాగేశ్వరరావు విషయానికి వస్తే ఎవరినైనా కొట్టే ముందు దేనైనా కొట్టేసే ముందు చెప్పి మరీ చేయడం స్టోట్పురం నాగేశ్వరరావుకి అలవాటు. 8 ఏళ్ల వయసులో తండ్రి తల నరకడం నుంచి కథ మొదలైద్ది. అలా మొదలైన కథ ఎమ్మెల్యే యలమంద అలాగే సిఐ మౌలి ప్రాణాలు తీసే వరకు నాగేశ్వరరావు జీవితంలో ఏం జరిగింది అనేది సినిమా కథ. ఇక స్టోట్పురం నేపథ్యం ఏంటి? తండ్రి తలను నాగేశ్వరరావు ఎందుకు నరికాడు? అతను ప్రేమించిన ఉత్తరాది అమ్మాయి సారా ఏమైంది? మరదల మణిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? దోచుకున్న డబ్బుతో నాగేశ్వరరావు ఏం చేశాడు? టైగర్ అని ఎలా పేరొచ్చింది? ఏకంగా ప్రధానమంత్రి ఆఫీసుకు వెళ్లి ఏం సవాల్ చేసి వచ్చాడు అనేదే సినిమా. ప్రధానమంత్రి సెక్యూరిటీ ఆఫీసర్స్ తో ఆంధ్ర పోలీస్ అధికారి సమావేశంతో టైగర్ నాగేశ్వరరావు మూవీ హై నోట్ లో మొదలవుతుంది. చీరాల్లో పనిచేసిన ఓ ఎస్ఐగా మురళీ శర్మ చెప్పే విషయాలతో కథ మొదలవుతుంది. స్టోట్పురం నాగేశ్వరరావు గజ దొంగ అని ప్రజలకు తెలుసు. అతను దొంగతనం ఎలా చేసేవాడు, అతని వ్యక్తిగత జీవితం ఏంటి అనేది తెలియదు. అందుకని అతని జీవితంపై సినిమా కావడంతో టైగర్ నాగేశ్వరరావు మీద బాగా ఆసక్తి నెలకొంది. దాన్ని మరింత పెంచేలా సినిమా ప్రారంభమైంది. కానీ చివరి వరకు ఆ కంటిన్యూటీ లేదు. దర్శకుడు టైగర్ నాగేశ్వరరావు కథను స్టోట్పురం బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నాడని తెలియడంతో దొంగతనాలు తప్ప ఇంకేం చూపిస్తారని అంతా అనుకుని ఉండొచ్చు. కానీ చూపించిన ఒక్క దొంగతనం కూడా మెదడుకు పని పెట్టేదిగా లేదు. చాలా డ్రమాటిక్ గా ఉంది. మళ్ళీ చేసేదేమో పెద్ద పెద్ద రాబరీలు. కాబట్టి దొంగతనం సీన్లు ఏవి కూడా ఇంట్రెస్ట్ గా లేవు. ట్రైన్ ఎపిసోడ్ బాగున్నా అది యాక్షన్ సీక్వెన్స్ కిందగా వస్తుంది. బాల్యంలో తండ్రి తల నరకడం కానీ ట్రైన్ రాబరీ సీన్ కానీ గూస్ బంప్స్ వస్తాయి. అయితే అంత హైప్ ఇచ్చిన తర్వాత వచ్చే ప్రేమ కథ అస్సలు ఆసక్తిగా ఉండదు. ఆ కథ చెప్పడానికి ఎక్కువ టైం తీసుకున్నారు. అది కూడా మైనస్. అది ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. హై స్పీడ్ లో వెళ్తున్న బుల్లెట్ ట్రైన్ కు బ్రేకులు వేసినట్లుగా అయ్యింది. అలాగే ఇంటర్వెల్ కి ముందేమో టైగర్ ని ఓ క్రిమినల్ లా చూపించారు. కానీ ఇంటర్వెల్ తర్వాత గజ దొంగలో ఉన్న మంచి మనిషి మీద ఫోకస్ పెరుగుతుంది. దీంతో కథ వేగంగా ఊపందుకుంటుంది. అయితే నాగేశ్వరరావు జీవితంలో మరో కోణం చూపించడంతో కొన్ని సన్నివేశాలు రిపీట్ గా చూసినట్టు అనిపిస్తుంది. అలాగే రవితేజకు స్టోట్పురం ప్రజలకు మధ్య అనుబంధాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించలేదు. అందువల్ల క్లైమాక్స్ తేలిపోయింది. ఎందుకంటే రవితేజ ఆశయాన్ని స్టోట్పురం ప్రజలు ఫీల్ కాలేదు. కాబట్టి ఇటు ప్రేక్షకులు కూడా ఫీల్ అయ్యే అవకాశాలే లేవు. అలాగే కొన్ని సీన్లు బాగున్నాయి అనుకునే లోపే మరికొన్ని సీన్లు బలహీనంగా కనిపిస్తాయి. ఇక సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లను బాగా డిజైన్ చేశారు. రవితేజ కూడా హుషారుగా నటించారు. అయితే నిడివి మాత్రం సినిమాని ఇబ్బంది పెడుతుంది. విలన్ ని ముగించకుండా సాగదీస్తూ క్లైమాక్స్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. మధ్యలో లవ్ సీన్లు అలాగే ఓ పాట సినిమాకి బ్రేక్ వేస్తాయి. 3 గంటల పాటు సినిమాని భరించడం కాస్త కష్టం అనిపిస్తోంది. ఇక హీరోయిన్లు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ అలాగే వేశ్య పాత్రలో కనిపించిన అనుకీర్తి వ్యాస్ అందంగా కనిపించారు. అనుపమ్ కే, రేణు దేశాయ్, నాజర్ లాంటి వారు ఉన్నప్పటికీ కూడా వారి పాత్రలకు కాస్త ప్రయారిటీ ఇచ్చి మంచిగా వాడుకోవాల్సింది. అది కనిపించలేదు. అయితే ఆ పాత్రలు వారు చేయడం వల్ల ఆ పాత్రలకు వాళ్ళ వల్ల వెయిట్ పెరిగింది తప్ప వాళ్లకు సవాల్గా విసిరే క్యారెక్టర్లు అయితే కాదు. ప్రత్యేకించి రేణు దేశాయ్, ఆమె చాలా ఏళ్ల తర్వాత తెర మీదకి వచ్చింది. కానీ పాత్రకు మాత్రం ప్రయారిటీ లేదు. రీఎంట్రీ ఇంకా ఘనంగా ఉండేలా చూసుకుంటే బాగుండేది. ఇక దర్శకుడు ఎంచుకున్న పాయింట్, ఆ పాయింట్ కథగా విస్తరించిన తీరు, రాసుకున్న స్క్రీన్ ప్లే ఈ సినిమాకు బలంగా మారిందని చెప్పొచ్చు. రైటింగ్ పార్ట్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది.
మొత్తానికి ట్రైలర్ బాగా ఇంప్రెస్ చేసిందని కొంచెం ఓవర్ అంచనాలతో వెళ్తే కాస్త నిరాశ అనిపించక తప్పదు. చాలా వరకు సినిమా ఆడియన్స్ ను సాటిస్ఫై చేసేలానే ఎండ్ అవుతుంది, కానీ ఎమోషన్ మాత్రం మిస్ అవుతాం. ఫైనల్ గా ఇది టైగర్ నాగేశ్వరరావు పేరు వాడుకొని తీసిన సినిమా. అలాగే స్టోట్పురం అనే ఊరిని కూడా బాగా వాడేసుకున్నారు. అలాగే రియల్ గా స్టోట్పురం ప్రజలని పోలీసులు పొలిటీషియన్స్ అలా వాడుకున్నారా అని తెలిసి నిజంగా జాలేస్తోంది. అయితే అది ఒకప్పుడేమో, ఇప్పుడు పరిస్థితులు మాత్రం వేరు. ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అక్కడ ఉన్నారు. స్టోట్పురం నుంచి ఒలింపిక్స్ కు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఈ దసరాకి రవితేజ మేనియా ఇక్కడ పనిచేస్తోంది. మరి స్టోట్పురంపై పూర్తి అప్డేట్స్ తో మరో వీడియో ద్వారా కలుద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.